అసీం మునీర్ వాళ్ళు షహబాజ్ షరీఫ్ ఆయన చేతిలో వాడే చెంచాలంటే షహబాజ్ షరీఫ్ వీళ్ళని పిలిపించుకొని ఇంట్లో మేళతాళాలతోటి మీరు బాజా భజంత్రీలు వాయించుకుంటే మీ ప్రతిష్ట ఇనుమడించదు కదా ట్రంప్ గారు. జరిగింది అదే అక్కడ. ఎందుకనే మీకు ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అంటే భయపడి మీ పల్లకీ మోస్తున్నారు, మిమ్మల్ని చూసి గౌరవంతో మోయట్లేదు. ఈ ఫలితాల మీద ఆయన ఏం మాట్లాడతాడు, తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అందులో రిపబ్లికన్ల ఓటమి కారణాలని ఆయన విపరీతంగా విశ్లేషించి వివరించారన్నమాట. ముఖ్యంగా బ్యాలెట్పై తన పేరు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు. నేను లేస్తే మనిషిని గాను, నేనుండబట్టి సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. మీకు ముందు చరిత్రలో వేల సంవత్సరాల చరిత్రలో మిమ్మల్ని మించిన మేరు నగధీరులు ఇట్టాగే చెప్పుకున్నారు, కాలగర్భంలో కలిసిపోయారు. సో మనల్ని మించిన వాళ్ళు లేరనుకుంటే పొరపాటు ట్రంప్ గారు. ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడానికి కారణాలను విశ్లేషిస్తూ ఒక పోల్స్టర్ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ ఉంది కదా ఆయనకి, ట్రూత్ అని అంటే ఆయన భావించింది ట్రూత్ అనమాట. అందుకని ట్రూత్ అని పెట్టుకున్నాడు. ఆ ఖాతాలో ఆయన పంచుకున్నాడు. బ్యాలెట్లో నా పేరు లేదు, నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఫెడరల్ షట్డౌన్, ఇవే రిపబ్లికన్లు ఓడిపోవటానికి కారణమే అని చెప్పేసి ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావడంతో ట్రంప్ కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికలపైన కూడా తీవ్రమైన అసహనం. ఏంటంటే అక్కడ రిగ్గింగ్ జరిగిందట, రీమ్యాపింగ్ జరిగిందట. టెక్నాలజీలో మీరు కింగులు కదండి, తోపులు కదా, మీకు తెలియని రిగ్గింగ్, మీకు తెలియని రీమ్యాపింగ్ అక్కడ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? సో మనం ఓడిపోయామంటే కారణాలని సకారాత్మకంగా విశ్లేషించుకోవాలి. ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఒక హంబుల్గా అంగీకరించాలి, వినమ్రంగా. ఎస్, మా ఓటమికి గల కారణాలను మేము విశ్లేషించుకుంటున్నాం, ఒకవేళ మా వైపు నుంచి